తిరుపతి నగరాన్ని గ్లోబల్ టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్, దుబాయ్ తరహాలో దేశ విదేశాల నుంచి కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా తిరుపతిని డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులు తిరుపతి వస్తారు. ఈ నేపథ్యంలో టెంపుల్ సిటీని డివోషనల్ టూరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చనున్నారు. ఇందుకోసం ఏపీ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 1,400 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతిలో ఆధ్యాత్మిక నగరం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసే లివింగ్ ఎగ్జిబిషన్ లో సింధులోయ నాగరికత నుంచి ఆధునిక ఆధ్యాత్మిక చింతన వరకు భారత నాగరికతను ప్రతిబింబించేలా ఇక్కడ పెవిలియన్లు ఏర్పాటు చేస్తారు. తిరుపతి స్పిరిచువల్ టౌన్షిప్ ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటిలో 80% జాబ్స్ స్థానికులకు కేటాయిస్తారు. వేద విజ్ఞాన వ్యవస్థలు, శాస్త్రీయ కళలు, శిల్ప శాస్త్రం, ఆలయ నిర్మాణం, ప్రాంతీయ సాంప్రదాయాలు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 600 గదులతో 5 స్టార్ రిసార్ట్ నిర్మిస్తారు. వీటికి తోడు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేటు విల్లాలను అభివృద్ధి చేస్తారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆధ్యాత్మిక నగరం పూర్తయితే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి స్పిరిచువల్ టూరిజం కోసం వచ్చేవారికి తిరుమల ఉత్తమ డెస్టినేషన్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. పర్యాటక రంగంలో సింగపూర్, దుబాయ్ వంటి నగరాల సరసన తిరుపతి కూడా టూరిజం హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.